పేరు దేవవర్షిని. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే కథ పేరు శభాష్ కొత్త కోడల. ఒక ఊర్లో ముగ్గురు పిల్లవాళ్ళు ఉండేవారు. వారి పేర్లు రాము, రఘు, వంశీ. వారు ఎప్పుడూ బడికి వెళ్ళేవారు కాదు. ఎప్పుడు సెల్లు చూస్తూ వీడియో గేమ్స్ ఆడుతూ ఉండేవారు. వాళ్ళ తండ్రి చదువుకోమని ఎంత చెప్పినా పట్టించుకునేవారు కాదు. ఒకరోజు వాళ్ళు ముగ్గురు వాళ్ళ తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న మాకు పడుకోవడానికి తలదిండ్లు కావాలి అని అడుగుతారు. మీరు చదువుకుంటే నేను మీకు ఏవి కావాలన్నా తీసిస్తాను, మీరు చదువుకోకుంటే నేను మీకు ఏమీ కొనివ్వను అని చెప్తాడు తన తండ్రి. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. మరొక రోజు వారు వచ్చి, నాన్న మాకు పుస్తకాలు కావాలి అని అడుగుతారు. మీరు నిజంగా చదువుకుంటారా అని తన తండ్రి ఆశగా అడిగాడు. అవును నాన్న, మేము చదువుకుంటాము, మాకు పుస్తకాలు ఇవ్వండి అని చెప్తారు. తన పిల్లలు ఎలా చదువుతున్నారా అని వాళ్ళ గదిలోకి ఒకరోజు వెళ్ళి చూస్తాడు తన తండ్రి. వెళ్ళి చూస్తే వాళ్ళు ముగ్గురు తలదిండ్లలాగా పుస్తకాలు కింద వేసుకొని పడుకొని ఉంటారు. దాన్ని చూసి, ఇందుక నేను మీకు పుస్తకాలు తీసిచ్చింది అంటూ తన తండ్రి కోప్పడి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి కూతురు వారికి ఒక సాంప్రదాయం ఉంది. వారి సాంప్రదాయం ప్రకారం ఆమె చెప్పిన కోరికను ఎవరో ఒకరు తీర్చాలి, లేకుంటే ఆమె ముఖం ఎవ్వరికీ చూపించదు. ఊళ్ళోని వారందరూ కొత్త కోడలి ముఖం చూడడానికి వస్తారు. వారితో ఆ కొత్త కోడలు, నేను మీకు ఒక పని చెప్తాను, మీరు ఆ కోరికను తీరిస్తే గనుక నేను మీకు నా ముఖాన్ని చూపిస్తాను అని చెప్తుంది. అలాగే అంటూ అందరూ ఒప్పుకుంటారు. ఆ కొత్త కోడలు, మీరు ఊరిని పరిశుభ్రంగా పెట్టుకోవాలి, పిల్లలందరినీ చదివించుకోవాలి, ఊరిని పరిశుభ్రంగా పెట్టుకోవాలి, ఎవరూ తాగుడుకు అలవాటు కాకూడదు అని చెప్తుంది. అలాగే అంటూ ఆమె చేతిలో చెయ్యి వేసి మాటిస్తారు. మీకు నేను ఒక నెల రోజులు గడువిస్తాను, ఆ లోపల మీరు కనుక నేను చెప్పినవి చేయలేదనుకో నేను మీకు నా ముఖాన్ని ఎప్పటికీ చూపించను అని చెప్తుంది. అలాగే అంటూ అందరూ ఒప్పుకుంటారు. తను చెప్పినట్టుగానే అందరూ పిల్లల్ని చదివించుకుంటారు, ఊరిని పరిశుభ్రంగా పెట్టుకుంటారు, తాగుడుకు ఎవ్వరూ అలవాటు కారు. అన్నట్టుగానే చేసినందుకు అందరినీ శభాష్ అని మెచ్చుకుంటుంది కొత్త కోడలు. ప్రభుత్వం వారు వచ్చి, మీ ఊర్లో ఎవరు తాగుడుకు అలవాటు కాలేదు, మీ ఊరు చాలా శుభ్రంగా ఉంది అంటూ ఒక అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఇచ్చినందుకు ఊర్లోని వారంతా సంతోషపడి కొత్త కోడల దగ్గరకు వెళ్ళి, ఇదంతా నీ వల్లే, నువ్వే మాకు ఇన్ని మంచి అలవాట్లు నేర్పించావు అంటూ శభాష్ కొత్త కోడలు అని చెప్పారు. కథ సమాప్తం.